అగ్రిమెంట్ భార్య పార్ట్ 9. అభిరామ్ బెడ్రూమ్లో నిశ్శబ్దం అలుముకున్నది. మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి నేరుగా వర్మ విల్లాలోని తన గదిలోనికి అడుగుపెట్టిన ఆ క్షణం నుండి ఇద్దరి మధ్య ఏదో తెలియని ఒక ఎమోషనల్ టెన్షన్ నడుస్తూనే ఉన్నది. అభిరామ్ తన కోటు విప్పి బెడ్ మీద వేస్తూ చాలా నెమ్మదిగా శివాని వైపు నడిచాడు. ఆమెకు చాలా దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోనికి చూస్తూ, ఈరోజు లీగల్గా మన పెళ్లి అయిపోయింది శివాని. శాస్త్రబద్ధంగా చూస్తే ఈరోజు మన ఫస్ట్ నైట్. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అని చాలా రొమాంటిక్ బేస్ వాయిస్తో అడిగాడు. అభిరామ్ అంతలా అడుగుతూ ఉన్న శివాని నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఆమె తలదించుకొని తన చేతి వేళ్లను నలుపుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె ముఖంలో సిగ్గు కంటే ఎక్కువగా ఏదో ఒక రకమైన కంగారు, అంతర్గత భయం కనిపిస్తున్నాయి. శివాని అలా సైలెంట్గా ఉండిపోవటంతో అభిరామ్ తన పెదవులపై ఒక చిన్న అర్థవంతమైన నవ్వును పులుముకున్నాడు. ఆమె బుగ్గను తన వేలితో మెల్లగా నిమురుతూ, సరే నువ్వే డిసైడ్ చేయి ఏం చేయాలో, ఈలోపు నేను వెళ్ళి ఒక హాట్ షవర్ తీసుకుని వస్తాను అని నవ్వుతూ కన్ను గీటి బాత్రూంలోనికి వెళ్ళిపోయాడు. అభిరామ్ లోనికి వెళ్ళగానే బాత్రూమ్ నుండి వాటర్ షవర్ ఆన్ అయిన శబ్దం వినిపించింది. శివాని మాత్రం రూమ్ మధ్యలోనే ఒంటరిగా నిలబడి తీవ్రమైన మానసిక సంఘర్షణతో కూడిన ఆలోచనల్లో పడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. దేవుడా, నేనేం చేస్తున్నాను? అభిరామ్కు నా గతం గురించి తెలిస్తే ఏమవుతుంది? నా వెనుక ఉన్న ఆ చీకటి నిజాలు, నా అసలు రూపం అంతా తెలిసాక బహుశా నన్ను అసహ్యించుకుంటాడేమో. నన్ను ఈ క్షణమే వదిలేసి నా ముఖం కూడా చూడకుండా శాశ్వతంగా దూరం పెడతాడేమో అని ఊహించుకొని ఆమె శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. మరుక్షణమే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. తన కన్నీళ్లను తుడుచుకుంటూ మనసులోనే ఎంతో ఆరాటంగా గట్టిగా అనుకున్నది, లేదు లేదు, నేను అభిరామ్ని నా నుండి ఏ పరిస్థితుల్లోనూ దూరం అవ్వనివ్వను. నా గతాన్ని ఎప్పటికీ అతని ముందుకు రానివ్వకుండా నేను దాచేస్తాను. అభిరామ్ లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. నేను తనని అంతలా ప్రేమించాను. అతను లేకుండా నేను బ్రతకలేను. అంతే. శివానీలో భయం కంటే అభిరామ్ ఎక్కడ దూరం అవుతాడో అనే ఆరాటం, పిచ్చి ప్రేమ ఒక్కసారిగా 100 రెట్లు పెరిగిపోయాయి. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా ఒంటిపై ఉన్న ఆ పెళ్లి దుస్తులతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోనికి వెళ్ళిపోయింది. అప్పటికే అక్కడ బాత్రూంలో షవర్ కింద నిలబడి నీటి ధారల్లో తడుస్తూ ఉన్న అభిరామ్ను శివాని వెనక నుండి వెళ్ళి ఎంతో ఎమోషనల్గా గట్టిగా తన 2 చేతులతో హక్ చేసుకున్నది. తన ముఖాన్ని అతని వెచ్చని వీపుకు బలంగా ఆనించి కళ్ళు మూసుకొని, నేను నీతోనే, కేవలం నీ పక్కనే నా జీవితం గడపాలి అని అనుకుంటున్నాను అభిరామ్ అన్నది వణుకుతూ ఉన్న గొంతుతో ఏడుస్తూ. అలా శివాని కూడా అభిరామ్తో కలిసి ఆ షవర్ కింద పడుతూ ఉన్న చల్లని నీటి ధారల్లో పూర్తిగా తడిసిపోయింది. ఆమె ఒంటిపై ఉన్న బట్టలన్నీ తడిసి ముద్దయిపోయాయి. ఆమె నోటి నుండి వచ్చిన ఆ ఎమోషనల్ మాటలు వినగానే అభిరామ్ ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కు తిరిగాడు. ఏమీ మాట్లాడకుండా ఆమె నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఇద్దరూ కొన్ని నిమిషాల పాటు అలానే ఒకరిని ఒకరు పూర్తిగా అల్లుకుపోయి ఆ షవర్ కింద తడుస్తూ ఉండిపోయారు. ఆ షవర్ కింద పడుతూ ఉన్న నీటి చప్పుడు తప్ప బాత్రూంలో మరి ఏ శబ్దమూ లేదు. ఇద్దరి శ్వాసలు వేడెక్కటం మొదలయ్యాయి. అభిరామ్ చేతివేళ్లు శివాని తడిసిన శరీరంపై నెమ్మదిగా చాలా సున్నితంగా కదలటం మొదలుపెట్టాయి. ముందుగా ఆమె సన్నటి నడుమును తాకుతూ వెన్నుపూస మీదుగా మెడ వరకు అతని వేలి కొనలు సాగాయి. ఆ రొమాంటిక్ స్పర్శకు శివాని శరీరం ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు వణికిపోయింది. అభిరామ్ ఎంతో మత్తుగా ఆమె కళ్ళల్లోనికి చూస్తూ ఆమె వెనుక ఉన్న బ్లౌజ్ హుక్స్ ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉండగా శివాని సిగ్గుతో తట్టుకోలేక కళ్ళు గట్టిగా మూసుకున్నది. అభిరామ్ తన పెదవులను శివాని పెదవులపై ఉంచి ఎంతో గాఢంగా ముద్దాడాడు. ఆ షవర్ నీటి ధారల కింద ఇద్దరి శ్వాసలు ఒకదానికొకటి పెనవేసుకుపోతూ ఉండగా అభిరామ్ శివాని ఒంటిపై ఉన్న దుస్తులు అన్నింటినీ నెమ్మదిగా తొలగించాడు. ఆ తరువాత పెద్దగా ఉన్న బాత్రూంలో తనను శివానీని కలిపి ఒకే కౌగిలిలో బంధించేలా చుట్టేశాడు. తడిసి ముద్దైన ఆమె రూపాన్ని తన బలమైన చేతులపైకి ఎత్తుకొని బాత్రూమ్ నుండి నేరుగా బెడ్రూమ్ వైపునకు అడుగులు వేశాడు.
బెడ్ మీద ఆమెను చాలా సున్నితంగా పడుకోబెట్టి మళ్ళీ ఆమె పెదవులను మెడను ముద్దాడుతూ రొమాన్స్లో మునిగిపోతూ ఉండగా అకస్మాత్తుగా పక్కనే టేబుల్ మీద ఉన్న అతని ఫోను రింగ్ అయ్యింది. ఆ రింగ్ టోన్ శబ్దానికి అభిరామ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని రొమాంటిక్ మూడ్ అంతా క్షణంలో మాయమైపోయింది. బెడ్ పక్కకు జరిగి స్క్రీన్ మీద మెరుస్తూ ఉన్న ఆ నంబర్ను చూడగానే అభిరామ్ కళ్ళు ఒక్కసారిగా చిన్నవయ్యాయి. చూపులు చాలా తీక్షణంగా గంభీరంగా మారాయి. అతను ఒకసారి బెడ్ మీద కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటున్న శివాని వైపు చూశాడు. ఏదో పెద్ద సీక్రెట్ గుర్తొచ్చినట్లు ఆలోచించి ఆమెను అలాగే బెడ్ మీద వదిలేసి ఫోన్ తీసుకుని వేగంగా నడుస్తూ బయట ఉన్న బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు. అభిరామ్ అలా వెళ్ళిపోగానే శివాని మెల్లగా కళ్ళు తెరిచింది. గదిలో అభిరామ్ లేకపోవటం చూసి సిగ్గుపడుతూ చప్పున బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ను తన శరీరంపైకి పూర్తిగా కప్పుకొని అభిరామ్ బయట ఎవరితో మాట్లాడుతున్నాడో అని ఆందోళనగా బాల్కనీ వైపు చూడసాగింది. ఇటు బయట బాల్కనీలో అభిరామ్ చల్లటి గాలిలో నిలబడి కొన్ని సెకండ్లు తీవ్రంగా ఆలోచించి చుట్టూ ఎవరూ లేరు అని నిర్ధారించుకొని కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. కాల్ ఎత్తగానే అవతల నుండి అతని నమ్మకస్తుడైన ప్రైవేట్ డిటెక్టివ్ వాయిస్ వినిపించింది. సార్, మీరు చెప్పిన పని 100% అయిపోయింది సార్. మేము అన్ని విషయాలు కనుక్కున్నాము. కానీ సార్, అక్కడ తెలిసిన నిజం అని అతను అకస్మాత్తుగా భయంతో ఆగిపోయాడు. అవతల వ్యక్తి అలా ఆందోళనగా గందరగోళంగా ఆగటం చూసి అభిరామ్ కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడ్డాయి. అతను చాలా గంభీరమైన పదునైన బేస్ వాయిస్తో కంగారు పడకుండా పూర్తిగా వివరంగా చెప్పు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. అభిరామ్ మాటలకు అవతలి వ్యక్తి గొంతు సర్దుకొని, సార్, మీరు చెప్పిన ఆ పాత స్కూల్లో మేము 10 ఏళ్ల క్రితం నాటి రికార్డులు రిజిస్టర్లు అన్నీ జల్లెడ పట్టాం సార్. మీరు అడిగిన ఆ అమ్మాయి పేరు శరణ్య గుప్తా సార్. మీ అనుమానం అక్షరాల నిజమే సార్. మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటి అంటే నిజానికి లావణ్య గుప్తా మరియు శరణ్య గుప్తా ఇద్దరు వేరువేరు కాదు. వాళ్ళిద్దరూ సొంత అక్కా చెల్లెళ్ళు సార్ అని చెప్పాడు ఆ డిటెక్టివ్. అంతే. ఆ ముక్క వినగానే అభిరామ్ మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. అతను తీవ్రమైన ఆలోచనల సుడిగుండంలోనికి వెళ్ళిపోయాడు. అంతే. నేను 11వ తరగతిలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమించిన, నన్ను అమాయకంగా చూసిన ఆ అమ్మాయి పేరు శరణ్య అన్నమాట. పొరపాటున కాలేజీ రోజుల్లో నేను శరణ్యను చూసి ఆమె అక్క లావణ్య అనుకుని భ్రమపడ్డానా? అసలు ఏం జరిగింది అప్పట్లో అని అభిరామ్ తన మనసులోని పాత జ్ఞాపకాలను విశ్లేషించుకుంటూ ఉండగా అవతల వ్యక్తి ఫోన్లో మళ్ళీ తన మాటలను కొనసాగిస్తూ, సార్, లావణ్య గుప్తా కార్ యాక్సిడెంట్లో చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ సార్, ఇక్కడే ఒక ఘోరమైన ట్విస్ట్ ఉన్నది. ఆ శరణ్య గుప్తా కూడా ఇప్పుడు బ్రతికి లేదు సార్. తను కూడా చనిపోయింది అని పెద్ద బాంబు పేల్చాడు. అభిరామ్ గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయ్యింది. ఏమిటి, చనిపోయిందా? ఎలా అని అడిగాడు నమ్మలేనట్లు. అవును సార్, లావణ్య గుప్తా యాక్సిడెంట్ జరిగిన సరిగ్గా 2 నెలల తర్వాత వైజాగ్లో ఉన్న వారి పాత ఇంట్లో ఒక రాత్రి అకస్మాత్తుగా భయంకరమైన మంటలు చెలరేగాయి సార్. షార్ట్ సర్క్యూట్ అని పోలీసులు కేసు క్లోజ్ చేసేశారు. ఆ ప్రమాదంలో ఇల్లు మొత్తం బూడిదైపోయింది. ఇంట్లోనే నిద్రిస్తూ ఉన్న శరణ్య గుప్తా మరియు ఆమె తల్లి ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమై చనిపోయారు సార్ అని చెప్పాడు డిటెక్టివ్. అది వినగానే అభిరామ్ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అతని శ్వాస వేగం పెరిగింది. సార్, ప్రస్తుతానికి మాకు లభించిన పక్కా ఇన్ఫర్మేషన్ ఇంతే సార్. దీని వెనుక ఇంకా ఏమైనా రహస్యాలు ఉంటే వెతికి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ డిటెక్టివ్. అభిరామ్ కళ్ళు మూసుకొని బాల్కనీ గోడను గట్టిగా పట్టుకొని ఆ విషయాలన్నీ మనసులో ఆలోచిస్తూ ఒక సుదీర్ఘమైన బరువైన శ్వాసను బయటకు వదిలాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి గదిలో బ్లాంకెట్ కప్పుకొని పడుకొని ఉన్న శివాని వైపు చూస్తూ, శివాని, అసలు ఎవరు నువ్వు అని చాలా నెమ్మదిగా అన్నాడు. మరోవైపు వర్మ విల్లాలోని సుమతి బెడ్రూమ్లో వాతావరణం చాలా భయంకరంగా ఉన్నది. సుమతి తన ఫోన్లో కంగారుగా ఎవరి మీదో గట్టిగా అరుస్తూ ఊగిపోతోంది. ఇవన్నీ నేనే ప్రతిదీ వెతికి నీకు చెప్పవలసి వస్తే మరి అక్కడ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుని నువ్వు ఏం పీకుతున్నావురా? ఆ అమ్మాయి పేరు శివాని. నాకు రేపటికల్లా సూర్యుడు ఉదయించేలోపు ఆమె పుట్టు పూర్వోత్తరాలు, ఆమె వెనుక ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండాలి.
తన ఫోటో ఆల్రెడీ నీ వాట్సాప్కు పంపించాను. ఏదైనా చిన్న విషయం మిస్ అయినా లేదా నాకు తెలియకుండా దాచినా పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నీకు బాగా తెలుసు. జాగ్రత్త అని ఫోన్ బెడ్ మీదకు విసిరి పడేసింది. తన చేతులతో టేబుల్ మీద బలంగా కొడుతూ, ఈ వర్మ విల్లాలు నా కళ్ళు కప్పి నా పర్మిషన్ లేకుండా ఏదైనా జరిగి నాకు తెలియకుండా ఉండటం నా లైఫ్లోనే ఇదే మొదటిసారి. ఆ అభిరామ్ గాడు అంత ధైర్యంగా నాకు ఎదురు తిరిగి ఆ పిల్లను ఎలా తెచ్చాడు అని కోపంగా పళ్ళు కొరుకుతూ ఉన్నది. సరిగ్గా అప్పుడే గది తలుపులు దగ్గర నిలబడిన ఆమె మేనకోడలు మాయ ఇదంతా చూసి చాలా వెటకారంగా చప్పట్లు కొడుతూ లోనికి వచ్చింది. అబ్బాబా, అత్తయ్య గారు, మీరు మాటల్లోనే సింహంలాగా గర్జిస్తారు, కానీ తీరా పనుల్లోనికి వచ్చేసరికి మాత్రం ఎలుకల కంటే చాలా ఘోరంగా ఫెయిల్ అవుతారు అన్నది నవ్వుతో. ఆ మాట వినగానే సుమతి శరీరంలో రక్తం ఒక్కసారిగా ఉడికిపోయింది. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడిపోయాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పులిలా దూకుతూ వెళ్ళి మాయా గొంతును తన 5 వేళ్లతో గట్టిగా పట్టుకుని వెనక ఉన్న గోడకు బలంగా నొక్కేసింది. సుమతి కళ్ళల్లోని ఆ క్రూరత్వాన్ని, భయంకరమైన చూపులను చూడగానే మాయాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. ఆమెకు ఊపిరి ఆడటం లేదు. ముఖం అంతా నీలం రంగులోనికి మారిపోతోంది. సుమతి తన పళ్ళు కొరుకుతూ మాయా ముఖానికి దగ్గరగా వచ్చి, నీలాంటి వాళ్ళ పేక నొక్కటానికి నాకు ఒక్క నిమిషం కూడా పడ్డదు మాయా. మళ్ళీ ఎప్పుడైనా నా ముందు నోరు జారేటప్పుడు నీ ప్రాణాలు నీ బాడీలో ఉంటాయో లేదో ఒక్కసారి ఆలోచించుకో అని చాలా భయంకరంగా హెచ్చరించి ఆమె గొంతును ఒక్క ఉదుటును వదిలేసి కోపంతో ఊగిపోతూ గది నుండి బయటకు వెళ్ళిపోయింది. మాయా ఒక్కసారిగా కింద పడి దగ్గుతూ ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడుతూ తన గొంతు పట్టుకుని నేల మీద కూర్చుండిపోయింది. ఇటు అభిరామ్ తన మనసులోని ఆలోచనలు అన్నింటినీ అణచిపెట్టుకొని ముఖంపై ఎలాంటి భావాలు కనిపించకుండా చాలా నార్మల్గా బెడ్రూమ్లోనికి వచ్చాడు. అప్పటికే శివాని బెడ్ మీద నుండి లేచి నిలబడింది. ఆమె ఒంటిపై అభిరామ్కు సంబంధించిన ఒక పెద్ద వైట్ షర్ట్ వేసుకుని ఉన్నది. అది అభిరామ్ సైజు కావటంతో శివానికి చాలా లూజ్గా, పెద్దదిగా మోకాళ్ళ వరకు వేలాడుతోంది. అందువల్ల అందులో ఆమె బాడీ ఫిగర్ ఏమీ తెలియటం లేదు. హ్యాంగర్కి ఒక పెద్ద షర్ట్ తగిలిస్తే ఎలా ఉంటుందో అంత అమాయకంగా లూజ్ బట్టల్లో కనిపిస్తోంది ఆమె. అభిరామ్ గదిలోనికి రాగానే తనను అలా పైనుండి కింద వరకు చూడటం గమనించిన శివాని కొంచెం సిగ్గుపడుతూ తన చేతులతో షర్టును సర్దుకుంటూ, అభిరామ్, అది నా దగ్గర మార్చుకోవడానికి బట్టలేమీ లేవు. మనం మ్యారేజ్ ఆఫీస్ నుండి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాం కదా, అందుకే నీ షర్టు వేసుకున్నాను అన్నది మెల్లగా లోగొంతుతో. అభిరామ్ ఆమె మాటలను పూర్తిగా ఇగ్నోర్ చేసినట్లు నటిస్తూ ఏమాత్రం మాట్లాడకుండా నేరుగా తన వార్డ్రోబ్ వైపునకు వెళ్ళాడు. లోపల నుండి తను రాత్రి వేసుకునే బట్టలు తీసుకోవటం మొదలుపెట్టాడు. అభిరామ్ ప్రవర్తన చూసి శివాని మనసులో అకస్మాత్తుగా ఇతనుకు ఏమైంది, ఇందాక బాత్రూంలో అంత రొమాంటిక్గా ఉన్నాడు, ఆ ఫోన్ కాల్ రాగానే ఇలా మారిపోయాడేమిటి, అసలు ఆ ఫోన్లో ఎవరు మాట్లాడారు అని చాలా టెన్షన్గా ఆలోచించసాగింది. అభిరామ్ బాత్రూంలోనికి వెళ్ళి బట్టలు మార్చుకొని బయటకు వచ్చాడు. శివాని ఇంకా బెడ్ పక్కనే నిలబడి ఉండటం చూసి అతను నెమ్మదిగా వచ్చి బెడ్ మీద కూర్చొని ఆమెను కూడా తన పక్కన కూర్చోమన్నట్లు సైగ చేశాడు. శివాని వచ్చి కూర్చోగానే అభిరామ్ తన నైట్ ప్యాంటు జేబులో నుండి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ బయటకు తీశాడు. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో పురాతన కాలం నాటి ఎంతో విలువైన వజ్రాలు పొదిగిన ఒక అందమైన ఉంగరం మెరిసిపోతోంది. అభిరామ్ ఆ రింగ్ వైపు చూస్తూ చాలా ఎమోషనల్గా, శివాని, ఇది మా నాన్నమ్మ ఆఖరి రోజుల్లో నాకు ఇచ్చిన రింగు. నా జీవితంలోనికి వచ్చే నా నిజమైన లైఫ్ పార్ట్నర్కు ఈ వర్మ వంశపు కోడలికి బహుమతిగా ఇవ్వమని చెప్పింది అన్నాడు ఆమె కళ్ళల్లోనికి చూస్తూ. ఆ మాట వినగానే శివాని కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం, సంతోషం ముంచెత్తాయి. ఆమె చిన్న చిరునవ్వుతో ఎంతో నమ్మకంతో తన ఎడమ చేయిని అభిరామ్ వైపు చాపింది. అభిరామ్ ఆ ఉంగరాన్ని శివాని వేలుకు చాలా పద్ధతిగా తొడిగాడు. ఆ వజ్రాల ఉంగరం తన వేలికి ఫిట్ అవగానే శివాని ఎంతో ఆనందంతో ఒక్కసారిగా అభిరామ్ను తన గుండెలకు హత్తుకున్నది. అభిరామ్ వీపు వెనుక తన 2 చేతులు వేసి అతని భుజంపై తల వాల్చి కళ్ళు మూసుకొని సీరియస్గా మనసులోనే,
నేను అనుకున్న లక్ష్యానికి మొదటి అడుగు చాలా విజయవంతంగా పూర్తి చేశాను. నేను ఇక్కడకు ఎందుకు వచ్చానో ఆ రోజు కూడా దగ్గరలోనే ఉన్నది అని అనుకున్నది. సరిగ్గా అప్పుడే అభిరామ్ ఆమెను తన చేతుల్లోనికి ఎత్తుకున్నాడు. శివాని ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వంక చూసింది. అభిరామ్ ఆమెను చాలా సున్నితంగా బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పుతో, ఇక చాలు, పడుకో శివాని, చాలా రాత్రి అయ్యింది. రేపు ఉదయాన్నే మనం నిక్కీ కోసం హాస్పిటల్కు వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి అని చెబుతూ ఆమె నుదుటిపై ఎంతో ప్రేమగా ఒక వెచ్చని ముద్దు పెట్టి పక్కకు జరిగి కళ్ళు మూసుకున్నాడు. కానీ శివాని కళ్ళల్లో మాత్రం అస్సలు నిద్ర లేదు. పక్కనే ప్రశాంతంగా పడుకొని ఉన్న అభిరామ్ ముఖం వైపు ఆమె రెప్ప వేయకుండా చూడసాగింది. ఆమె మనసు మళ్ళీ సంఘర్షణతో నిండిపోయింది. అతని ముఖాన్ని తన చేతితో తాకబోయి ఆగిపోతూ మనసులోనే ఎంతో ఆవేదనగా అనుకున్నది. అభిరామ్, నీకు ఈ ప్రపంచంలో దేని మీద అయితే విపరీతమైన అసహ్యం, పగ ఉన్నాయో నేను కూడా ఆ నల్లటి నిజంతోనే ముడిపడి ఉన్నాను అని ఒకరోజు నీకు తెలిస్తే అప్పుడు కూడా నన్ను నువ్వు ఇంతే పిచ్చిగా ప్రేమిస్తావా అభిరామ్? నన్ను నీ దాన్ని అనుకుని గుండెలకు హత్తుకుంటావా, లేక అసహ్యించుకొని వదిలేసి వెళ్ళిపోతావా? కానీ ఏం చేయను అభిరామ్, నేను ఇక్కడికి కేవలం నీ ప్రేమ కోసమే రాలేదు. నా వెనుక మరొక పెద్ద లక్ష్యం కూడా ఉన్నది. సమయం వచ్చినప్పుడు నా నోటితోనే ఆ నిజాన్ని తప్పకుండా నీకు చెప్తాను అని ఆలోచిస్తూ కళ్ళల్లో నీళ్లతో అభిరామ్ను వెనక నుండి గట్టిగా హత్తుకొని నెమ్మదిగా కళ్ళు మూసుకున్నది. మరుసటి రోజు ఉదయం కిటికీలో నుండి సూర్యకిరణాలు రూమ్ లోపల పడుతూ ఉన్నాయి. బెడ్ మీద ఉన్న శివాని ఫోన్కు అకస్మాత్తుగా ఒక సీక్రెట్ టోన్తో మెసేజ్ వచ్చింది. ఆ వైబ్రేషన్ శబ్దానికి శివాని నిద్రలోనే కళ్ళు తెరిచి కంగారుగా ఫోన్ అన్లాక్ చేసి ఆ మెసేజ్ చదివింది. మెసేజ్ చూడగానే ఆమె ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. వెంటనే బెడ్ మీద నుండి లేచి కంగారులో చుట్టుపక్కల చూసుకోకుండా అలాగే గది తలుపులు తెరిచి కారిడార్లోనికి బయటకు వచ్చింది. సరిగ్గా అప్పుడే అటువైపుగా వెళుతూ ఉన్న అభిరామ్ చెల్లెలు ప్రియ శివానీని ఆ స్థితిలో చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె ముఖంపై ఒక వింతైన అల్లరి చిరునవ్వు మెరిసింది. శివాని దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని ఆట పట్టించే గొంతుతో, ఓహో, ఏమిటి వదిన గారు సంగతి? రాత్రి కొత్త పెళ్లి కూతురికి నిద్ర బాగా పట్టిందా ఏమిటి అని అడిగింది. ప్రియ అలా అనేసరికి శివాని గందరగోళంగా తనను తాను కిందకు చూసుకున్నది. అంతే, ఆమె ముఖం ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఎందుకంటే రాత్రి అభిరామ్ వైట్ షర్ట్ వేసుకొని పడుకున్నది కదా. కంగారులో అదే స్థితిలో ఆ లూజు షర్టుతోనే బయటకు వచ్చేసింది. ఆమె విపరీతంగా కంగారు పడుతూ షర్టును సర్దుకుంటూ, అబ్బే అదేమి లేదు ప్రియా, నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు. నిన్న రాత్రి నా దగ్గర మార్చుకోవటానికి బట్టలు లేవు కదా, అందుకే అభిరామ్ షర్టు వేసుకున్నాను అన్నది ముఖం తిప్పేసుకుంటూ. కానీ ప్రియా మాత్రం అస్సలు తగ్గకుండా ఇంకా గట్టిగా నవ్వుతూ ఆట పట్టించసాగింది. దాంతో శివాని కింద పెదవి కొరుకుతూ ప్రియా దగ్గరకు వచ్చి ఆమె చెవిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని, నీకు బాగా నవ్వొస్తుందా? ఆపుతావా లేదా? ముందు నేను చెప్పిన పని చెయ్యి, నాకు కట్టుకోవటానికి బట్టలివ్వు అన్నది నకిలీ కోపంతో. ప్రియా తన చెవిని శివాని చేతి నుండి వదిలించుకుంటూ గట్టిగా నవ్వుతూ, అబ్బా వదనోయ్, మా అన్నయ్య అభిరామ్ నిన్ను ఏం చూసి లవ్ చేశాడో, ఏం చూసి పెళ్లి చేసుకున్నాడో ఏమో కానీ మొత్తానికి భలే దొరికావు అంటూ చేతిలో ఉన్న ఒక అందమైన పట్టు చీరను శివాని చేతిలో పెట్టింది. ఇదిగో అమ్మ, ఈ చీర నీకోసం ఇచ్చింది. ఈరోజు నువ్వు ఈ కొత్త చీర కట్టుకోవాలి. మన వర్మ ఇంట్లో ఉదయం ఎప్పుడూ దేవుడి హారతితోనే మొదలవుతుంది. కొద్దిసేపట్లో కింద దేవుని గదిలో పూజ హారతి స్టార్ట్ అవుతాయి. నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందకు రావదినా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. శివాని ఆ పట్టు చీరను తన చేతుల్లోనికి తీసుకొని దాని వైపు చూస్తూ హారత అని నవ్వుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే వర్మ విల్లాలోని పూజా మందిరంలో హారతి గంటల శబ్దాలు మొదలయ్యాయి. కానీ ఈరోజు ఆ హారతి శబ్దం, ఆ దేవుని పాట రోజు వినిపించేదానికంటే చాలా భిన్నంగా, వినే కొద్దీ వినాలి అనిపించేంత మధురంగా, ఎంతో భక్తిభావంతో వినపడుతూ ఉన్నది. ఆ గొంతులోని మాధుర్యానికి ఇల్లంతా ఒక్కసారిగా పులకించిపోయింది. హాల్లో గదుల్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈరోజు ఇంత అద్భుతంగా హారతి ఎవరిస్తున్నారు అని ఆశ్చర్యపోతూ ఒక్కొక్కరుగా మెట్లు దిగి కిందకు రాసాగారు.
తీరా దేవుని గది దగ్గరకు వచ్చి చూసేసరికి అక్కడ అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ హారతి ఇస్తోంది పెద్ద కోడలు విజయ గారు కాదు. పట్టుచీర కట్టుకుని సాంప్రదాయంగా తలస్నానం చేసి దేవతల మెరిసిపోతూ ఉన్న శివాని హారతి ఇస్తోంది. ఆమె ఎంతో భక్తితో పాడుతూ ఉంటే అత్తగారు విజయ గారు, తాతయ్య రామచంద్రవర్మ గారు ఇద్దరు ఆమె వెనుక చేతులు కట్టుకొని కళ్ళు మూసుకొని ఎంతో భక్తితో నమస్కరిస్తూ నిలబడ్డారు. హారతి ముగిసి శివాని అందరికీ ప్రసాదం ఇస్తూ ఉండగా ప్రియా పరిగెత్తుకుంటూ వచ్చి, శివాని, నువ్వు ఎంత అద్భుతంగా పూజ చేస్తావు అని, ఇంత బాగా పాడుతావు అని నాకు అస్సలు తెలియదు వదిన, చాలా బాగుంది అన్నది ఎక్సైట్ అవుతూ. అప్పుడే తాతయ్య రామచంద్రవర్మ గారు ముందుకు వచ్చి శివాని చేతుల నుండి హారతి కళ్ళకద్దుకుంటూ పక్కనే ఉన్న విజయ గారి వైపు చూసి నవ్వుతూ, పెద్ద కోడలు విజయ, ఇక నీకు ఈ ఇల్లాలు బాధ్యతల నుండి రిటైర్మెంట్ టైము వచ్చేసింది అన్నారు. మళ్ళీ శివాని వైపు చాలా గర్వంగా చూస్తూ మన కొత్త కోడలు శివానిని చూస్తూ ఉంటే సరిగ్గా అచ్చుగుద్దినట్లు అత్తగారి పోలికలే కనిపిస్తున్నాయి. నేను మొదటిసారి ఈమెను చూసి కొంచెం ఆశ్చర్యపోయినా ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను అన్నారు మనస్ఫూర్తిగా. అదే సమయంలో అభిరామ్ తన గది నుండి బయటకు వచ్చి బాల్కనీలో నిలబడి కింద జరుగుతున్న ఈ దృశ్యాన్ని అంతటినీ గమనిస్తూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అతని ఫోను మళ్ళీ రింగ్ అయ్యింది. స్క్రీన్ పైన చూస్తే రాత్రి కాల్ చేసిన అదే ప్రైవేట్ డిటెక్టివ్ వ్యక్తి మళ్ళీ కాల్ చేశాడు. అభిరామ్ కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి చాలా ఎక్సైటింగ్గా, సార్, రాత్రి మీరు ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చిన ఆ అమ్మాయి బయోడేటా డీటెయిల్స్ అన్నీ పక్కాగా మ్యాచ్ అయ్యాయి సార్ అంటూ కొన్ని అత్యంత రహస్యమైన విషయాలను ఫోన్లో చెప్పాడు. ఆ విషయాలు వినగానే అభిరామ్ ముఖంలో ఒక వింతైన చిరునవ్వు మెరిసింది. ఫోన్ కట్ చేసి జేబులో పెట్టుకొని ఏదో మనసులో ఆలోచిస్తూ అతను మెట్లు దిగి కిందకు రాసాగాడు. కింద హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న కీర్తి మరియు నవ్య ఇద్దరు అభిరామ్ మెట్లు దిగటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాతయ్య భుజం తడుతూ, తాతయ్య, మీరు మళ్ళీ ఆశ్చర్యపోవటానికి రెడీగా ఉండండి, అటు చూడండి అని మెట్ల వైపు చూపించారు. అభిరామ్ అలా రాయల్గా మెట్లు దిగి రావటం చూసి హాల్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా నిశ్చేష్టులయ్యారు. నాళ్ల మీద చేతులు వేసుకున్నారు. ఎందుకంటే గత 5-6 ఏళ్లుగా అభిరామ్ ఎప్పుడు ఉదయం జరిగే ఆరతి సమయానికి రెడీ అయ్యి కిందకు వచ్చిన చరిత్రే లేదు. అలాంటిది ఈరోజు అంతా చూస్తూ ఉండగానే అభిరామ్ నేరుగా నడుచుకుంటూ పూజా గదిలోనికి వెళ్ళి శివాని ముందు నిలబడి తన చెయ్యి చాచి, నాకు ప్రసాదం ఇవ్వవా మిసెస్ అభిరామ్ అని చాలా సాఫ్ట్గా అడిగాడు. శివాని అతని కళ్ళల్లోనికి చూసి చిన్నగా నవ్వుతూ హారతి పళ్ళెంలో ఉన్న ప్రసాదాన్ని అతని చేతిలో పెట్టింది. కానీ అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా అసలు తాము విన్నది నిజమేనా, అభిరామ్ నోటి నుండి ఈ మాటలు వస్తున్నాయా అని నమ్మలేక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. అభిరామ్ ప్రసాదం తీసుకొని చాలా కూల్గా వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే హాల్ చివర నిలబడిన మాయా మాత్రం అభిరామ్ని రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నది. మాయా చూపులు అభిరామ్ బాడీ లైన్ మీద ఎలా కదులుతున్నాయో శివాని చాలా పక్కాగా గమనించింది. అది చూడగానే శివాని కళ్ళు విపరీతమైన కోపంతో రగిలిపోయాయి. తన భర్తను మరో అమ్మాయి అలా చూడటాన్ని ఆమె అస్సలు తట్టుకోలేకపోయింది. శివాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చేతిలో ఉన్న హారతి పళ్ళెంలో చాలాసేపటి నుండి మండుతూ ఉన్న ఆ దీపపు వేడి నూనెను చాలా ప్లాండ్గా ఎవరికి తెలియకుండా మాయా కాళ్ళపై పడేలాగా ఒక్కసారిగా వంపేసింది. అంతే, ఆ మరుగుతూ ఉన్న వేడి నూనె చర్మంపై పడగానే మాయా, అమ్మో, చచ్చిపోయాను అంటూ గట్టిగా హాల్ అంతా రీసౌండ్ వచ్చేలా అరిచింది. ఆ అరుపుకు హాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా వెనక్కు తిరిగి ఏం జరిగిందా అని షాక్తో చూశారు. శివాని వెంటనే తన ముఖంలో అమాయకత్వాన్ని పులుముకొని కంగారు పడుతూ ముందుకు వచ్చి, సారీ, ఐఆమ్ రియల్లీ సారీ మాయా, నేను చూసుకోలేదు అన్నది కంగారుగా. కానీ ఆ వేడి నూనె అప్పటికే తన పని పూర్తి చేసేసింది. మాయా కాలు ఎర్రగా కందిపోయింది. మాయా అరుపులు విని బయటకు వెళ్తూ ఉన్న అభిరామ్ కూడా చప్పున వెనక్కు తిరిగాడు. విజయ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది మాయా, ఎందుకు అంతలా అరుస్తున్నావు అని కంగారుగా అడిగారు. శివాని తన చీర కొంగును సర్దుకుంటూ చాలా నమ్రతగా, అత్తమ్మ, సారీ అత్తమ్మ, నేను లైఫ్లో మొదటిసారి ఇలాంటి పెద్ద పట్టు చీర కట్టుకున్నాను కదా, అది నడుస్తూ ఉంటే అకస్మాత్తుగా
నాకాలిగే ఇరుక్కుపోయింది. దానితో బ్యాలెన్స్ తప్పి హారతి పళ్ళెంలోని వేడి నూనె అలా వలికింది. కావాలి అని చేయలేదు అత్తమ్మ అన్నది కళ్ళల్లో నీళ్లతో. తాతయ్య రామచంద్ర వర్మ గారు శివాని బాధను చూసి, పర్వాలేదు శివాని, నువ్వేమి అంతగా బాధపడకు, కొత్త కదా, అలా జరుగుతుంది అని సర్ది చెప్పి ముందు ఆ మాయాను హాల్లోనికి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి ఐస్ పెట్టి మంచి మందు రాయండి అని నౌకర్లకు చెప్పారు. అందరూ మాయాను పట్టుకొని హాల్ వైపు తీసుకుని వెళ్లారు. అందరూ మాయాను తీసుకుని హాల్లోనికి వెళ్ళగానే దేవుని గదిలో శివాని ఒక్కటే ఒంటరిగా నిలబడి సర్దుకుంటోంది. సరిగ్గా అప్పుడే వెనక నుండి వచ్చిన అభిరామ్ ఒక్క ఉదుటున శివాని చెయ్యి పట్టుకుని ఆమెను గుడి గదిలోని ఒక చీకటి మూలలోకి బలంగా లాక్కున్నాడు. శివాని వెనుక ఉన్న గోడకు ఆనిపోయేలా చేసి ఆమె సన్నటి నడుమును తన 2 చేతులతో చాలా గట్టిగా పట్టుకుని ఆమె ముఖానికి చాలా దగ్గరగా వచ్చాడు. అతని వేడి శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది. ఏమిటది శివాని, ఇందాక అక్కడేం జరిగింది అని చాలా పదునైన చూపులతో అడిగాడు. శివాని అతని పవర్ఫుల్ స్పర్శకు లోపల వణికిపోతూ ఉన్నా పైకి మాత్రం చాలా నార్మల్గా నటిస్తూ, చెప్పాను కదా అభిరామ్, చీర కాళ్ళు ఇరుక్కుపోవటం వల్లే అలా జరిగింది అన్నది అతని కళ్ళల్లోనికి చూస్తూ. అభిరామ్ ఆమెను ఇంకాస్త తన శరీరానికి అంటుకుపోయేలాగా దగ్గరకు లాక్కుంటూ ఆమె నడుమును తన చేతి వేళ్లతో నెమ్మదిగా నిమరటం మొదలుపెట్టాడు. అతని వేళ్ల కదలికకు శివాని ఒళ్ళంతా పులకరించిపోయింది. అభిరామ్ ఆమె పెదవులకు చాలా దగ్గరగా వస్తూ, నిజమా, నువ్వు చెబుతున్నది ముమ్మాటికి నిజమేనా శివాని, అసలు కారణం అదేనా అని చాలా మత్తుగా బేస్ వాయిస్తో అడిగాడు. అభిరామ్ అంత రొమాంటిక్గా అంత దగ్గరగా వచ్చేసరికి శివాని తన కంట్రోల్ తప్పుతూ ఉన్నట్లు అనిపించింది. ఆమె గుండె శబ్దం బయటకు వినిపించేంత వేగంగా కొట్టుకోసాగింది. ముఖం అంతా సిగ్గుతో ఎర్రబడింది. అభిరామ్ చూపులో తన పెదవులపై పడటం గమనించి తను పూర్తిగా లొంగిపోతాను అని భయపడి శివాని ఒక్కసారిగా తన 2 చేతులతో అభిరామ్ ఛాతీపైన వేసి తోస్తూ అతని నుండి దూరంగా జరిగి నిలబడింది. తన శ్వాసను సర్దుకుంటూ అతనికి దూరంగా వెళ్ళబోయింది. అభిరామ్ ఆమె కంగారును చూసి ఒక వింతైన గంభీరమైన నవ్వు నవ్వుతూ, నువ్వు ఇంత తొందరగా ఇంత ఈజీగా కన్ఫ్యూజ్ అయ్యి కంట్రోల్ తప్పుతావు అని నేను అస్సలు అనుకోలేదు మిసెస్ శివాని అన్నాడు వెటకారంగా. శివాని గుడి గడప దాటబోతూ ఒక్క నిమిషం ఆగింది. సిగ్గుపడుతూనే తనని తాను పూర్తిగా సంభాళించుకొని మళ్ళీ వెనక్కు తిరిగి చాలా ధైర్యంగా అభిరామ్ దగ్గరకు వచ్చింది. అభిరామ్ కళ్ళల్లోనికి నేరుగా చూస్తూ ఏమాత్రం భయపడకుండా తన 2 చేతులతో అభిరామ్ షర్టుకు ఊడిపోయి ఉన్న పై 2 బటన్స్ను చాలా పద్ధతిగా పెట్టింది. ఆ బటన్స్ పెడుతూ అతని ఛాతీని తన వేళ్లతో మెల్లగా తాకుతూ ఒక పదునైన చూపు చూసి, ఈ రోజు గనుక మీరు ఉదయాన్నే ఈ షర్టు పై బటన్స్ 2 పెట్టుకుని ఉండి ఉంటే అక్కడ మాయాకాలు కాలేది కాదు అభిరామ్ వర్మ అని చాలా ఘాటుగా అర్థవంతంగా చెప్పి ఒక చిన్న నవ్వు నవ్వే అక్కడి నుండి చకచకా వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళిపోతూ ఉంటే గుడి గదిలో ఒంటరిగా నిలబడి ఉన్న అభిరామ్ నవ్వుకుంటూ తన మనసులోనే, ఒప్పుకోవాలి, హ్యాట్స్ ఆఫ్, నువ్వు నేను అనుకున్నంత అమాయకురాలివి, సాదాసీదా పిల్లవు మాత్రం అస్సలు కావు, మిసెస్ శివాని అలియాస్ శరణ్య గుప్తా అనుకున్నాడు. గుడి గదిలో అభిరామ్ ఇచ్చిన ఆ రొమాంటిక్ సస్పెన్స్ షాక్ నుండి శివాని మెల్లగా బయటకు వచ్చింది. తన గుండె వేగాన్ని అణచుకుంటూ పట్టుచీరను సర్దుకుంటూ నేరుగా డైనింగ్ హాల్ వైపునకు నడిచింది. అప్పటికే అక్కడ వర్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉదయం టిఫిన్ చేయటానికి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు. శివాని కిచెన్లోనికి వెళ్ళి తను తెల్లవారుజామునే లేచి ఎంతో కష్టపడి వండిన ఒక పెద్ద బౌల్ని పట్టుకుని టేబుల్ దగ్గరకు వచ్చింది. ఆ బౌల్లో నుండి గుమగుమలాడే నెయ్యి వాసన ఇల్లంతా పాకిపోయింది. అది చూసి విజయ గారు ఎంతో మురిసిపోతూ అందరి వైపు చూసి, ఈరోజు మన ఇంటి పెద్ద కోడలు శివాని వర్మ విల్లాలో తన మొదటి వంటగా ఎంతో రుచికరమైన పూరి హల్వా చేసింది అని గర్వంగా చెప్పారు. ఆ మాట వినగానే సోఫాలో కూర్చున్న తాతయ్య రామచంద్ర వర్మ గారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆయన వెంటనే శివానీని తన దగ్గరకు రమ్మని సైగ చేశారు. శివాని నెమ్మదిగా వెళ్ళగా తన జేబులో నుండి ఒక లావుపాటి కవర్ను తీసి ఆమె చేతిలో పెడుతూ, శివాని తల్లి, మా ఇంటి పెద్ద కోడలువు, సాంప్రదాయం ప్రకారం నీ మొదటి వంటగా నువ్వు ప్రేమతో ఏది చేసినా
మాకు అమృతంతో సమానం. అది చాలు. ఇది నీ మొదటి వంటకు మీ తాతగారి తరపున ఇచ్చే నగదు బహుమతి అన్నారు ఎంతో ఆప్యాయంగా. శివాని ఎంతో వినయంగా ఆ కవర్ తీసుకొని వంగి తాతయ్య పాదాలకు నమస్కరిస్తూ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య అన్నది ఎంతో మర్యాదగా. అప్పుడే విజయ గారు కూడా శివాని దగ్గరకు వచ్చి ఒక విలాసవంతమైన వెల్వెట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక అరుదైన పాతకాలపు పురాతన బంగారు హారాన్ని తీసి శివాని మెడలో వేశారు. ఇది మా వర్మ వంశ పారంపర్యంగా వస్తూ ఉన్న హారం శివాని. నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు నాకు ఇచ్చారు. ఇప్పటి నుండి ఈ వంశ గౌరవానికి ప్రతీక అయిన ఈ హారం నీది. నా కొడుకుతో కలిసి ఎప్పుడూ నవ్వుతో సంతోషంగా ఉండు తల్లి అని దీవించారు. అది చూసి పక్కనే ఉన్న సుమతి ముఖం కుంచుకుపోయింది. కానీ అందరి ముందు తను కూడా మంచిదానిలా నటించాలి అని అనుకుంటూ ఒక కవర్ శివాని వైపు విసురుతున్నట్లు ఇస్తూ నీ చిన్న మామయ్య ఇప్పుడు సిటీలో లేరు, ఏదో బిజినెస్ పని మీద వెళ్ళారు. కానీ మా ఇద్దరి తరపున ఈ చిన్న గిఫ్ట్ కవర్ తీసుకో అన్నది కృత్రిమమైన నవ్వుతో. శివాని కూడా ఆమె నక్క నైజాన్ని గ్రహించి పైకి మాత్రం నవ్వుతూ థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పింది. సరిగ్గా అప్పుడే ఎవ్వరూ ఊహించని విధంగా అభిరామ్ చాలా క్యాజువల్గా నడుచుకుంటూ డైనింగ్ హాల్లోనికి అడుగుపెట్టాడు. అతను నేరుగా వచ్చి తాతయ్య పక్కన ఉన్న ఒక ఖాళీ కుర్చీ లాగి కూర్చోవటం చూసి టేబుల్ చుట్టూ ఉన్న వాళ్ళు అంతా తింటూ ఉన్న పూరీలను చేతుల్లోనే ఉంచేసి నోళ్లు వెళ్ళబెట్టి అతన్ని వింత జంతువును చూసినట్లు చూడసాగారు. అందరూ తనని అలా రెప్పవేయకుండా చూడటం గమనించిన అభిరామ్ చాలా కూల్గా తన ప్లేటు సర్దుకుంటూ ఏమిటి అందరూ అలా చూస్తున్నారు, నేను ఏమైనా తప్పుగా కూర్చున్నానా అని ఏమీ తెలియనట్లు అడిగాడు. అప్పుడు కీర్తి తట్టుకోలేక ముక్కును వేలేసుకుంటూ అదేమిటన్నయ్య, నువ్వు ఇప్పటి వరకు మా అందరితో కలిసి పొద్దున్నే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎప్పుడూ టిఫిన్ చేయలేదు. అసలు నువ్వు బ్రేక్ఫాస్ట్ టైంకు లేవటమే గగనం. అలాంటిది ఈరోజు నువ్వు ఇలా అందరితో కలిసి అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. కానీ అకస్మాత్తుగా అభిరామ్ ముఖం ఒక్కసారిగా సీరియస్గా పదునైన చూపులతో మారటం చూసి ఆమె మాటలు భయంతో గొంతులోనే ఆగిపోయాయి. మిగిలిన వాళ్ళు కూడా ఆ లుక్ చూసి బాబోయ్, అభిరామ్ మూడు మారకముందే ఈ విషయాన్ని ఇక్కడితో పట్టించుకోకపోవటమే మంచిది అని సైలెంట్గా మౌనంగా ఉండిపోయారు. అభిరామ్ పక్కనే కూర్చొని ఉన్న తాతయ్య నెమ్మదిగా అతని దగ్గరకు జరిగి మోచేత్తో పొడుస్తూ గొంతు తగ్గించి మనవడా, నీ పెళ్లి జరిగి కనీసం 24 గంటలు కూడా కాలేదురా. అప్పుడే ఇలాంటి ఫ్యామిలీ పనులన్నీ పద్ధతిగా చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోక ఏం చేస్తారు అన్నారు కన్నీటితో. అభిరామ్ దానికి ఏమాత్రం తగ్గకుండా బ్రెడ్ ముక్కకు బటర్ రాస్తూ చాలా గంభీరంగా తాతయ్య, ఆ 24 గంటల్లోనే నా అఫీషియల్ స్టేటస్ పూర్తిగా మారిపోయింది. నిన్నటిదాకా బ్యాచులర్, ఈ రోజు నుండి లీగల్గా మ్యారీడ్. మరి స్టేటస్ మారినప్పుడు దానికి తగ్గట్టు నా లైఫ్ స్టైలు ప్రవర్తన కూడా మారాలి కదా తాతయ్య అన్నాడు శివాని వైపు ఒక పదునైన లుక్ వేస్తూ. తాతయ్య కొంచెం గుర్రుగా అతని తెలివిని మెచ్చుకుంటూ మనవడా, నువ్వు చాలా తెలివైన వాడివి అన్నారు మెల్లగా. అభిరామ్ కూడా వెనువెంటనే తన పెదవులపై చిన్న చిరునవ్వుతో అంతా మీ ఆశీర్వాదమే కదా తాతయ్య, మీ పోలికలే వచ్చాయి అని బదిలిచ్చాడు. అభిరామ్ అలా అనగానే తాతయ్య తింటూ ఉన్న పూరి ముక్క గొంతులో అడ్డం పడి ఒక్కసారిగా గట్టిగా దగ్గు రాసాగింది. అభిరామ్ వెంటనే పక్కనే ఉన్న నీళ్ల గ్లాసు అందిస్తూ ఆయన వీపు తడుతూ తాతయ్య జాగ్రత్త, నువ్వు పెట్టిన కఠినమైన షరతు ప్రకారం నువ్వు ఇంకా నీ ముని మనవళ్లను కూడా చూడాలి కదా, అప్పుడే ఇలా దగ్గితే ఎలా అన్నాడు. అలా చెబుతున్నప్పుడు అభిరామ్ ముఖంలో ఒక వింతైన చిరునవ్వు కనిపించింది. అది చూసి తాతయ్య ముఖం ముడుచుకున్నారు. అది గమనించిన విజయ గారు కంగారుగా మామయ్య గారు, మీరు బాగానే ఉన్నారు కదా, నీళ్లు తాగండి అని అన్నారు. తాతయ్య గ్లాసు పక్కన పెట్టి హా కోడలు, నేను బాగానే ఉన్నాను అని మెల్లగా అందరికీ వినపడకుండా అభిరామ్ వైపు వంగి ఆశగా అవును మనవడా, నా ముని మనవళ్ళ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందిరా, ప్రాసెస్ స్టార్ట్ చేశారా లేదా అని గుసగుసగా అడిగారు. ఆ మాట వినగానే అభిరామ్ ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న రాత్రి బాత్రూంలో జరిగిన రొమాన్స్ గుర్తొచ్చి తాతయ్య వైపు కోపంగా చూస్తూ తాతయ్య, మీరు ఈ ఇంట్లో రోజుకో రకం పూరీలు
హల్వాలే వండించుకొని తింటూ కూర్చుంటే మునిమనవాళ్ళు ఏమైనా పైనుండి గాలిలో నుండి వస్తారా ఏమిటే అన్నాడు విసుగ్గా. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.